నన్ను మోసం చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని కొండయ్య అన్నారు. నెల్లూరులోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు కోమరి కొండయ్య ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను ముత్తుకూరు మండలం బ్రహ్మాదేవి గ్రామంలో నివాసం ఉంటున్నాను. నేను వృత్తిరీత్యా ఆక్వా టెక్నీషియన్, రొయ్య పిల్లల మార్కెటింగ్ లో 20 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నాను. డాక్టర్ దువ్వూరు దయాకర్ రెడ్డి ప్రముఖ న్యూరాలజిస్ట్ డిఎస్ఆర్ హాస్పిటల్ కు నన్ను పిలిపించి టెక్నీషియన్స్ సేల్ అండ్ మార్కెటింగ్ మేనేజింగ్ పార్ట్నర్ గా కొత్త హెచ్ఆర్ఈ నడుపుదామని నన్ను ఒప్పించారు. అందులో భాగంగా కుడితిపాలెంలో కేఆర్ఆర్ హెచ్ఆర్ఈతో లీజుకు తీసుకుని నన్ను వర్కింగ్ పార్ట్నర్ గా 25% వాటాదారునిగా కేఆర్ఆర్ హెచ్ఆర్ఈలో నియమించారు. హెచ్ఆర్ఈలో ప్రొడక్షన్, సేల్స్, మార్కెటింగ్ అన్ని సంబంధిత పనులు పూర్తిగా నాకు బాధ్యత అప్పగించారు. గత 3 నెలల నుండి 25 మినీ నేను రొయ్య పిల్లలను అమ్మి 60 లక్షల రూపాయల ముట్ట చెప్పారు. నాకు రావాల్సిన భాగం తాలూకా డబ్బు అడిగినందుకు ఈ నెల 7వ తేదీన రాత్రిపూట ముగ్గురుతో హెచ్ఆర్ఈకి వచ్చి నాపై దాడి చేసి ఆఫీస్ రూమ్ లోకి తీసుకెళ్లి తాళ్లతో కాళ్ళు చేతులు కట్టి వెదురు కర్రతో రాత్రి 10:30 సమయం నుండి తెల్లవారుజామున 3:30 వరకు డాక్టర్ వారి అనుచరులు నన్ను చంపేయాలనే రూపంలో నిర్బంధించి కొట్టడం జరిగింది. శరీరం అంతా కర్రవాతలతో, వాపులతో నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుని కేసు నమోదు చేశాను. మాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదనే ఆలోచనతో నాపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని అధికారులను వేడుకున్నారు. ఆయన ఎక్కడ ఉంటాడు? డాక్టర్ సార్. అదే ఎక్కడ ఉంటాడు? నెల్లూరు. ఎఫ్ఐఆర్ అయిందా? కేసు పెట్టినా సార్. నెల్లూరులో ఎక్కడ? ఎలక్ట్రికల్ ఉన్నాము. నెల్లూరులో ఏ హాస్పిటల్? డిఎస్ఆర్ సార్ దయాకర్. ఆయన నెల్లూరులో ఎక్కడ హాస్పిటల్ పెట్టుకోవాలా లేదా? అవుతారు సార్. హాస్పిటల్ ఓకేనా? కుమార్ కొండయ్య, బ్రహ్మదేవి, ముత్తుకూరు మండలం. నేను కేఆర్ఆర్ యాక్చువల్గా కుడితిపాలెం యాక్చువల్గా జాబ్ చేయాలి. పార్ట్నర్షిప్ దువ్వూరు దయాకర్ రెడ్డి న్యూరాలజిస్ట్ యాక్చువల్ చేద్దామని చెప్పి పిలిపించారు సార్. యాక్చువల్ స్టార్ట్ చేసి 25 మిలియన్ ప్యాకింగ్ చేశాను. 60 లక్షలు దాకా అమౌంట్ వచ్చింది. అమౌంట్ వచ్చిన తర్వాత నా భాగం నాకు ఇవ్వాలనే దాంతో కక్ష కట్టి 7వ తేదీ అర్ధరాత్రి 10:30కి నా దగ్గరికి వచ్చి దాడి చేశారు. 6 మంది వచ్చి కాళ్ళు చేతులు కట్టేసి కిరాతకంగా కొట్టి కారులో డిక్కీలు వేసుకొని కొంచెం దూరం తీసుకుని కారు దండం పెడుతున్నా కానీ వదలకుండా 3:30 వదిలేసి మేము భయం దాంతో బయటకు వచ్చేసి హోటల్లో మాకు తెలిసిన ఫ్రెండ్ దగ్గర ఉండిపోయేసి ఒక రోజంతా అక్కడ ఉండి కాళ్ళు చేతులంతా ఒళ్ళంతా నొక్కింది. నిన్న రోజు సిమ్ తీసుకునేసి యాక్టివేషన్ చేసుకున్నాను. నా ఫోన్ కూడా మొబైల్ కూడా పెరుక్కున్నాను సార్. ఆయన ద్వారా నాకు ప్రాణాపాయం ఉంది. పోలీస్ కంప్లైంట్ కేసు హాస్పిటల్లో ఉంది. కేసు పెట్టాను సార్. ఇందుకూరుపేట సార్. మీకేం కావాలి? నాకు న్యాయం జరగాలి సార్. దాని సార్ ఎలా కొట్టాడు సార్. పెట్టాను సార్. మీకేం కావాలంటారు? న్యాయం కావాలి. నాకు న్యాయం కావాలి సార్. న్యాయం అంటే ఏంది? కష్టపడ్డదానికి సార్ నా కష్టపడ్డ ఫలితం ఏముంది? 25 మిలియన్ తీసాను. నేను పార్ట్నర్షిప్ అన్నది పార్ట్నర్షిప్. నాకు రావాల్సిన భాగం ఎక్కడ ఇవ్వాల్సిన పడుతుందని ఈ విధంగా మనుషులు పెట్టి కొట్టించారు. డబ్బులు ఇవ్వాల్సిన దాంతో ఏదో వంక పెట్టి నా మీద నింద మోసి నేనేదో ఇంకా తినేసానని చెప్పనేసి అలా క్రియేట్ చేస్తున్నాను. డబ్బులు ఇవ్వాల్సింది అని అడగడానికి పోతే మిమ్మల్ని కొట్టారా? పెద్ద హాస్పిటల్ నేను చూపించుకున్నాను. అదే హాస్పిటల్ డిఎస్ఆర్ హాస్పిటల్ కొడుతారు. 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సార్. ఆడుకోవట్లేదు. నా జీవితం అంతా నాశనం చేసేసి నాకున్న అనుభవం అంతా ఉపయోగించి యాక్సిడెంట్ చేద్దామని చెప్పి నాకు చెప్తే నేను పెట్టుబడి పెట్టాడు. వచ్చిన పార్ట్నర్షిప్లో 25% షేర్ ఇస్తాను. మేనేజ్మెంట్, మార్కెటింగ్ మొత్తం టోటల్ యాక్సిడెంట్ అంతా నా మీద అప్పచెప్పాడు. 60 లక్షలు సంపాదించి పెట్టిన తర్వాత నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలి పడుతుందని 6 మందిని తీసుకుని వచ్చి నైట్ 10:30 అప్పుడు 7వ తేదీ
3.5 గంటల సేపు చిత్రహింసలు కొట్టి కాళ్ళు చేతులు కట్టేసి చంపేయాలని వచ్చింది. ప్రతి వాళ్ళకున్న అవ్వలేదు, చచ్చిపోతే చంపేయండి అంటున్నారు. అని ఒక డాక్టర్గా ఉండి ఒక మనిషిని కాపాడాల్సింది పోయి చంపేస్తారా? దానివల్ల నాకు ప్రాణాపాయం ఉంది. కట్ చేశారు.